అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా వచ్చే గురువారం డిసెంబర్ 5న భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సినీ యావత్తు మొత్తం కూడా పుష్ప 2 సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ పలు రాష్ట్రాల్లో పర్యటిస్తూ పుష్ప 2కు పబ్లిసిటీ చేస్తున్నారు. సోమవారం హైదరాబాద్లో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్కి అల్లు అర్జున్ అభిమానులు భారీ ఎత్తున హాజరయ్యారు. దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా పాల్గొని సినిమా యూనిట్కి అభినందనలు తెలిపారు. అంతే బాగానే ఉన్నప్పటికీ పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్కి హాజరైన ఓ దర్శకుడు అల్లు అర్జున్ పేరును కూడా పలకకపోవటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఆ దర్శకుడు మరెవరో కాదు, బుచ్చిబాబు. సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బుచ్చిబాబు తన తొలి సినిమాతోనే సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. మెగా హీరో వైష్ణవ్ తేజ్ ని హీరోగా పరిచయం చేస్తూ ఉప్పెన సినిమాకు దర్శకత్వం వహించాడు. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం మెగా హీరో రామ్ చరణ్తో తన రెండో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. గేమ్ చేంజర్ పూర్తవగానే బుచ్చిబాబు సినిమా ప్రారంభం కాబోతోంది. పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్కి హాజరైన బుచ్చిబాబు తన ప్రసంగంలో ఎక్కడా కూడా అల్లు అర్జున్ పేరును ప్రస్తావించలేదు. బుచ్చిబాబు వేదికపై మాట్లాడుతూ తన గురువు సుకుమార్ను ఓ రేంజ్లో కొనియాడారు. పుష్ప ఒక బ్రాండ్ అని, దానికి పబ్లిసిటీ అవసరం లేదని అన్నారు. ప్రజలు ఎక్కువ మాట్లాడుకునే మూవీ అదేనని అన్నారు. సినిమా విజయం సాధించాలని, నిర్మాతలకు మంచి లాభాలు రావాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు బుచ్చిబాబు. అయితే తన స్పీచ్లో అసలు అల్లు అర్జున్ ప్రస్తావన తీసుకురాకపోవటం గమనార్హం. మెగా కాంపౌండ్ డైరెక్టర్గా గుర్తింపు పొందిన బుచ్చిబాబు అల్లు అర్జున్ పేరు ఎత్తడానికి ఇష్టపడలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా మెగా వర్సెస్ అల్లు కుటుంబాల మధ్య సైలెంట్ వార్ నడుస్తోంది. ఈ కారణంగానే బుచ్చిబాబు అల్లు అర్జున్ పేరు చెప్పలేదని తెలుస్తోంది.